నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. పాలన ఎలా చేయాలో జగన్కు చూపిస్తున్న చంద్రబాబు. చేతనైతే విచారించుకోండి, బురద చల్లొద్దు. ఆ టీడీపీ ఇన్ఛార్జిపై బాబు తీవ్ర అసంతృప్తి. రాయలసీమపై బాబుకు ఎందుకు కక్ష? ఇప్పుడైనా జగన్ దర్శనం కల్పించరా? అధికారం దక్కిందంటే హామీలను అమలు చేశాను, మేనిఫెస్టోని భగవద్గీతగా, బైబిల్గా, ఖురాన్గా భావిస్తున్నాను, ఇచ్చిన హామీలను 190% అమలు చేస్తున్నాను, ఇంటింటికి సంక్షేమాన్ని చేరవేస్తున్నాను, వాలంటీర్ల సైన్యాన్ని తయారు చేశాను, ప్రజలకు ఊతంగా నిలిపాను, మధ్యవర్తిత్వాలు, కమిషన్లు లేకుండా బటన్ నొక్కి డైరెక్ట్గా ప్రజల అకౌంట్లలోకే సంక్షేమ మొత్తాలను జమ చేస్తూ ఉన్నాను, ఏ ప్రభుత్వం చేపట్టని రీతిలో సంక్షేమ పథకాలను చేపట్టాను, కరోనా కష్టకాలంలో అండగా నిలిచాం. ఇలాంటివి జగన్ చెప్పిన మాటలు, చేసిన పనులు. అయితే పాలన అంటే అది కాదు వెర్రివాడా, పాలన అంటే ఇది అన్నట్టుగా సాగుతూ ఉంది జగన్ను చిత్తుగా ఓడించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి పాలన. అధికారం దక్కిన వెంటనే రెడ్ బుక్ను ఓపెన్ చేస్తామని, అందులో అప్పటికే రాసిన పేర్లన్నింటి మీద తాము చేయాలనుకున్నవి చేస్తామని ఎన్నికలకు ముందే తెలుగుదేశం అధికారికంగా ప్రకటించింది. నారా లోకేష్ ఆ విషయాన్ని ప్రకటించాడంటే అది అధికారికం కాదని ఎలా అనగలరు? అలా ప్రకటించినా అధికారం అయితే దక్కింది. దీంతో లైసెన్స్ లభించినట్టుగా అయింది. చెలరేగిపోతూ ఉన్నారంతే. మరి పెద్ద పెద్ద తలలేనా అంటే అసలు వైసీపీ పేరెత్తితే చాలు వారి సంగతి అంతే అన్నట్టుగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతూ ఉంది. తాము చెప్పాలనుకున్న పేర్లు, తమను కలవరపెట్టే పేర్లు, తమ కంటకింపులా లేని పేర్లు, తమ రెడ్ బుక్లోని పేర్లు ఏదో ఒక రకంగా ఎవరో ఒకరి చేత చెప్పించేసి వారిని వేధించడమే పరమావధిగా పనిగా పెట్టుకున్నారు. అదేమంటే సోషల్ మీడియాలో బూతులు అంటున్నారు. అయితే సోషల్ మీడియాలో బరి తెగించడం ఎలాగో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తెలియని పని ఏమీ కాదు. వారి శుద్ధపూసలైనట్టుగా తెలుగుదేశం పార్టీ బాహాటంగా నీతులు చెబుతూ ఉంది. కేసులు కూడా అదనం. ఆడవాళ్ల విషయంలో అయినా, పిల్లల విషయంలో అయినా తెలుగుదేశం పార్టీ కూడా ఏనాడు హద్దులు, సరిహద్దులు పెట్టుకోలేదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తనను వేధిస్తున్నారంటూ కాంగ్రెస్ ఏపీ విభాగం అధ్యక్షురాలు షర్మిల వాపోతున్నారు పాపం. అయితే అదే షర్మిల విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలు మీడియా ముఖంగా చేసిన వ్యాఖ్యల మాట ఏమిటి? అయితే తెలుగుదేశం పార్టీ అనుకుంటున్నది ఏమిటంటే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టుగా, తాము శుద్ధపుసలం అయినట్టుగా ప్రత్యర్థులను వేధించేస్తే పని అయిపోతుందని అనుకుంటోంది. అలాగే కాలం ఎల్లకాలము ఒకేలా ఉంటుందనే తీరున తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సాగుతుంది. అయితే ఇందులో జగన్కు కూడా తెలుగుదేశం పార్టీ మంచి పాఠాలు నేర్పుతుంది. అసలు పాలన చేయడం అంటే ఏమిటో జగన్కు పచ్చ పార్టీ ఇప్పుడు బోధిస్తూ ఉంది. పాలన చేయడం అంటే అధికారం రాగానే తను సూపర్ పవర్గా ఫీల్ అయిపోతూ తను జనోద్ధారకుడు అనుకోవడం కాదు అని జగన్కు తెలుగుదేశం పార్టీ స్పష్టమైన సందేశం ఇస్తోంది. అధికారం అందడం అంటే రాజకీయం చేయడానికి అవకాశం లభించడం అని పచ్చ పార్టీ జగన్కు స్పష్టంగా వివరించి చెబుతూ ఉంది. అధికారం అందగానే, సీఎం సీట్లో కూర్చోగానే తనను దైవాంశ సంభూతుడిగా భావించి జనాలకు డబ్బులు వేసేస్తూ ఇక తనే దిక్కు అన్నట్టుగా ఫీల్ అవ్వడం కాదని, పాలన అంటే 4 గోడల మధ్యన కూర్చుని బటన్ నొక్కాను చూసారా అని చెప్పుకోవడం కాదని, నిజంగానే అలా లబ్ధి కలిగినా దానివల్ల ఒక్క ఓటు కూడా పడదని ఈ పార్టీకే జగన్కు అర్థమై ఉండాలి. అధికారం దక్కితే ఏమేం చేయొచ్చో, పార్టీకి శాశ్వత పునాదులు వేసుకోవడానికి ఏమేం చేయాలో కూడా తెలుగుదేశం పార్టీ చాటి చెబుతూ ఉంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అనవసర విమర్శలు చేయొద్దని, చేతనైతే విచారించుకోవాలని, బురద చల్లొద్దని వైసీపీ ఎమ్మెల్సీలు ఘాటుగా స్పందించారు. శాసనమండలిలో మదనపల్లె సబ్ కలెక్టరేట్లో అగ్ని ప్రమాదం సంభవించి రెవెన్యూ ఫైళ్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈ విషయమై ఇవాళ శాసనమండలిలో చర్చ జరిగింది. చర్చలో భాగంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరును రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రస్తావించారు. మండలిలో సభ్యుడు కాని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరును తెరపైకి తేవడంపై వైసీపీ సభ్యులు అడ్డుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్దిరెడ్డి పేరును రికార్డులోంచి తొలగించాలని మండలిలో వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. సిఐడి విచారణ జరుగుతుండగా ఏకంగా పెద్దిరెడ్డిని నిందితుడిగా మంత్రి పేర్కొండ ఏంటని బొత్స నిలదీశారు. ఉద్దేశపూర్వకంగానే పెద్దిరెడ్డి పేరును ప్రస్తావించారని బొత్స మండిపడ్డారు. ప్రభుత్వానికి చేతనైతే మదనపల్లి ఘటనలో సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బొత్స కోరారు. ఈ సందర్భంగా మండలి చైర్మన్ మోషన్స్ రాజు స్పందిస్తూ సభలో లేని సభ్యుల పేర్లు ప్రస్తావించకుండా మాట్లాడాలని మంత్రి అనగాని సత్యప్రసాద్కు హితవు చెప్పారు.
మరి ఎంక్వైరీ జరుగుతున్నాం, ఎంక్వైరీ జరిగిన తర్వాత చెప్పాలి. ఆ పేర్లు కానీ ఎత్తి మా మాజీ మంత్రులు ఇంతకుముందు సభ్యులు మాట్లాడారు, వాళ్ళు పేరు ఎత్తారా? మాజీ మంత్రులు అక్కడ మాజీ మంత్రులు ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. నేను చంద్రబాబు నాయుడు గారు పేరు ఎత్తే బాగుంటుందా? ఆ ధర్మ ఆయన వచ్చి చిత్తూరు జిల్లా దోస్తాడు ధర్మ అని మాట్లాడితే ఆయన కూడా మాజీ ముఖ్యమంత్రి. సందర్భాన్ని బట్టి మీ ప్రభుత్వం కానీ నిజంగా మీ చేతనైన ప్రభుత్వం అయితే, మీరు చేతనైన ప్రభుత్వం అయితే మీరు ఎంక్వైరీ చేయండి. ఎవరు తప్పు చేస్తే తప్పు శిక్షించండి. మీ వద్దలేదే వేశారు కదా ఎంక్వైరీ, శిక్షించండి, రిపోర్ట్ రానియండి, శిక్షించండి. వద్దలేదు కదా, మేము ప్రభుత్వం మీ చేత ఉంది కదా అధ్యక్ష, ప్రభుత్వం చేత ఉంది. ఇంత కదా శిక్ష, ఇంత కదా. నేను కూడా రెవెన్యూ మినిస్టర్ పోయి అంటే ఈ సంబంధం లేకపోయినా సరే దయచేసి దాన్ని యాడ్ చేస్తాను, రిక్వెస్ట్ చేస్తాను మీ ద్వారా. నేను కూడా ఒక లేఖ రాశాను, ముఖ్యమంత్రి రాశాను. ప్రతి ఒక్కరి మీద బురదల్లి పేపర్లను వచ్చి రాస్తే ఎలా అధ్యక్ష? అదే ఆ ధర్మం కాదు అధ్యక్ష. అది ఎంక్వైరీ చేయండి. చేసిన తర్వాత తప్పులు జరిగితే ఆ తప్పులు శిక్షించండి, తప్పు కాదు. మేము అందరూ రెడీగా ఉన్నాం. ఎవరైనా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే, ప్రభుత్వం అనేది కంటిన్యూ ప్రాసెస్. అంతేగాని అదే ఎవరి మీద బురద తెలుపుతాము దాంతో దుర్చుకుంటే కాదు. దయచేసి రికార్డుల నుంచి మాత్రం ఆ పేరు తొలగించండి, దాన్ని తొలగించండి అధ్యక్ష. ఆయన వచ్చి ఎంక్వైరీ చేసి ఎవరు తప్పు చేస్తే తప్పు శిక్షించండి. కూటమి అభ్యర్థిని గెలిపించలేదని ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టు తెలిసింది. వైఎస్ఆర్ జిల్లా బద్వేలు టికెట్ను బీజేపీ అభ్యర్థి రోసన్నకు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన బద్వేలు టీడీపీ అభ్యర్థిగా అంతవరకు ప్రచారంలో ఉన్న రోసన్న రాత్రికి రాత్రే బీజేపీ తరపున బరిలో నిలిచారు. బీజేపీ అభ్యర్థిని గెలిపించే బాధ్యత మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, ఆమె తనయుడు బద్వేలు టీడీపీ ఇన్ఛార్జి రితేష్ రెడ్డిపై ఉంచారు. కూటమి సునామీలో కూడా అక్కడ వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధా గెలుపొందారు. దీంతో విజయమ్మ కుటుంబంపై చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారని తెలిసింది. కూటమి అధికారంలో ఉన్నప్పటికీ విజయమ్మ, ఆమె కుమారుడు రితేష్ రెడ్డి చిన్న పని కూడా చేయించుకోలేకపోతున్నారని తెలిసింది. ప్రజల్లో పలుకుబడలేని విజయమ్మ, ఆమె కుమారుడు ఏం చెప్పినా చేయకూడదని ఉన్నతాధికారులకు ప్రభుత్వ పెద్దల నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్ళినట్లు తెలిసింది. అధికారంలో ఉన్న ప్రతిపక్ష నాయకుల కంటే హీనమైన బతికైందని విజయమ్మ వాపోతున్నారని సమాచారం. టీడీపీ కార్యకర్తలకు ఏ పని చేయలేకపోతున్నామని బద్వేలు టీడీపీ ఇన్ఛార్జ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం బద్వేలులో కూటమి అభ్యర్థిని గెలిపించలేదన్న కారణంతోనే తమను చంద్రబాబు పక్కన పెట్టారని వారు చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ విషయంలో వ్యవహరిస్తున్న తీరు ఆ ప్రాంత వాసులో తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. తన ప్రభుత్వం అనుసరిస్తున్న రాయలసీమ ప్రజా వ్యతిరేక విధానాలపై ఆ ప్రాంతం రగిలిపోతోందన్న సంగతి సీఎం దృష్టికి వెళ్ళిందో లేదో తెలియని పరిస్థితి. గత 5 నెలల్లో చంద్రబాబు నాయుడు సీమకు 10 అన్యాయాలు చేశారనే బాధ ఆ ప్రాంత ప్రజానీకంలో ఉంది. వెనుకబడిన ప్రాంతమైన వైఎస్ఆర్ జిల్లా కొప్పర్తిలో 250 కోట్లతో పరిశ్రమ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులిస్తే రాష్ట్ర ప్రభుత్వం గత సెప్టెంబర్లో అమరావతికి తీసుకెళ్లేందుకు ఉత్తర్వులు ఇచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే తాజాగా కడప నుంచి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తీసుకెళ్లడానికి కూటమి సర్కార్ ఏర్పాట్లు చేస్తుండడంపై బ్యాంకు ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. చంద్రబాబు అధికారంలో ఉన్నారంటే రాయలసీమపై సవతి తల్లి ప్రేమ చూపుతారనే చెడ్డ పేరుంది. అందుకు తగ్గట్టుగానే ఆయన పాలనా విధానాలు కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. రాయలసీమకు కొత్త పరిశ్రమలు, ప్రభుత్వ కార్యాలయాలు తీసుకురావడానికి బదులు ఇప్పటికే ఉన్న వాటిని రాజధాని ప్రాంతానికి తరలిస్తుండడాన్ని ఏ రకంగా చూడాలనే ప్రశ్న ఎదురవుతోంది. సీమపై వివక్ష కాదా అని నిలదీస్తున్నారు. రాయలసీమ వాసైన చంద్రబాబు నాయుడికి ఎందుకో ఆ ప్రాంతంపై మొదటి నుంచి చిన్న చూపే అని ఆ ప్రాంత ప్రజా సంఘాలు విమర్శిస్తున్నాయి. రానున్న రోజుల్లో రాయలసీమ సమాజం ఉద్యమ బాట పట్టే పరిస్థితిని చంద్రబాబు పాలన తీసుకొస్తోంది. దానికి ఎంతో సమయం పట్టేలా కూడా లేదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుసుకోవడం మహా కష్టమైన పని. వైసీపీ ఘోర పరాజయం పొందడంతో ఇప్పుడు జగన్ ఖాళీనే కదా అని వైసీపీ కార్యకర్తలు అనుకుంటున్నారు. అయినప్పటికీ జగన్ను ఎందుకు కలవనీయడం లేదనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన చుట్టూ ఉన్నతాధికారులు 5-6 పార్టీ నాయకులు మాత్రమే కలిసేవారు. వైసీపీ అధికారం పోయిన తర్వాత జగన్ను కలపండి మహానుభావుల్లారా అంటూ నియోజకవర్గ ఇన్ఛార్జీలు 10 మంది ఎమ్మెల్యేలపై కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకుల నుంచి తీవ్ర ఒత్తిడి ఉంది. అయితే అధికారం పోయిన తర్వాతే జగన్ బిజీ అయ్యారని, ఆయన కలవడం అంత సులువు కాదని వైసీపీ క్యాంపు కార్యాలయంలో వ్యవహారాలు నడిపే పెద్దల నుంచి సమాధానం వస్తోంది. వైఎస్ జగన్ 3 రోజులు తాడేపల్లిలో, 4 రోజులు బెంగళూరులో గడుపుతున్నారు.
బెంగళూరులో ఉండగా పార్టీ నేతలు ఎవరిని ఆయన కలవరు. తాడేపల్లిలో ఉంటే ముఖ్యమైన నాయకుల్ని మాత్రమే కలుస్తున్నారు. ఇక ద్వితీయ తృతీయ శ్రేణి నాయకుల్ని కలిసే ప్రశ్నే ఉత్పన్నం కావడం లేదు. ఒకవేళ జగన్ను కలవాలంటే 2-3 నెలల పాటు మాజీ సీఎం పూజారుల్ని బతిమాడాల్సి వస్తోందనే ఆవేదన వ్యక్తమవుతోంది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు పోయిన తర్వాత బ్రోకర్లకు మాత్రం తాడేపల్లి తలుపులు ఎప్పటికీ తెరిచే ఉంటాయనే విమర్శ ఉంది. జగన్ను కలపాలంటే మాకేంటి అనే ప్రశ్న తాడేపల్లి నుంచి వస్తోందని కొందరు వైసీపీ నాయకులు వాపోతున్నారు. ఇలాగైతే తమ అభిమాన నాయకుడిని ఎప్పటికీ కలుసుకోలేమని వారు వాపోతున్నారు. చివరికి జగన్ను కలవాలనే ఆసక్తి కూడా చచ్చిపోతోందనే వైసీపీ అభిమానులు లేకపోలేదు. ఇప్పటికీ తన చుట్టూ ఏం జరుగుతున్నదో జగన్కు అర్థం కావడం లేదు. ఎవరెవరో వస్తున్నారు, పోతున్నారు. వాళ్ళలో తమకు పనికొచ్చే వాళ్ళెవరు అనేది జగన్ ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి వాటి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.